రంగయ్య వచ్చేసినట్టుగా ఉందండి. వచ్చేసాడు. వచ్చేసారండి. ఎందుకండి ఇలా చేశారు? ఏమైంది? ఏమీ లేదే, నీకంతా చెప్తానులే, ఉండు. రంగయ్య నిన్ను రచ్చబండకి రమ్మంటున్నారు. అలాగే వస్తాను, వెళ్ళు. రంగడ కూర పెట్టాడు. ఎదిగండి బాబు, వస్తున్నాడు. దండలు బాబు. చెప్పు రంగయ్య, ఆ దొంగతనం నీ మీద ఎందుకు వేసుకున్నావు? ఏంటి కారణం? ఒకరోజు ఉదయాన్నే నేను పొలంకి వెళ్తున్నాను బాబు. మన కొత్త చెరువు గట్టున మర్రి చెట్టు ఉంది కదా బాబు, అక్కడ ఎవరో మిసిలినట్టుగా అనిపించింది బాబు. తీరా మాసి వెళ్ళి చూసేసరికి మన సర్పంచ్ గారు అబ్బాయి. తన చేతిలో పురుగుల మందు బాటిల్ ఉంది. తాగిపోతుంటే నేను అడ్డుకున్నాను బాబు. ఆ బాటిల్ తీసుకొని విసిరేశాను. నువ్వు చేస్తున్న పని అంటే మీరే టైగర్కి తెలిస్తే ఎంత బాధపడతారు. ఇదేంటి పని అని అడిగాను బాబు. లేదు రంగయ్య, అలా జరిగిందని జరిగిన విషయం చెప్పాడు బాబు. ఇంత దానికే ఇంత పని ఏంటి బాబు? నాన్నగారితో చెప్పిస్తే క్షమించి వదిలేసాను కదా అని చెప్పాను బాబు. లేదు రంగయ్య, నాన్నగారు పరువు తీసేసి వాడిని అయినాను. నన్ను వదిలే రంగయ్య, ఇదే నాకు సరైన శిక్ష అన్నాడు బాబు. అప్పుడు ఆ బాబుకి నేను ధైర్యం చెప్పాను బాబు. తన ప్రాణాలు కాపాడ్డానికి ఈ దొంగతనం నేను నా మీద వేసుకున్నాను బాబు. అంతేను బాబు, ఇంకేం లేదు బాబు. ఒక ప్రాణాన్ని కాపాడడానికి నీ మీద నిందేసుకున్నావు, నీది గొప్ప మనస్సే. కానీ ఒక దోషిని కాపాడడం తప్పనిపించలేదా నీకు? చూడండి, ఎప్పుడు ఇలా చేయకండి. తప్పు చేసేవాడు ఎంతటి వాడైనా శిక్ష అనుభవించి తీరవలసిందే. చివరికి నేనైనా సరే. ఇదే శివపురం యొక్క శాసనం.